హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బాగున్నారా? ఇంకన్నా బాగున్నారని కోరుకుంటున్నారు. కన్నయ్య చూసారా, అక్కడ అందరూ మధ్యలో దాక్కొని ఉన్నాడు. ఏంటి ఇక్కడ ఉన్నాం అనుకుంటున్నారా? శ్రీశైలం వెళ్ళామని చెప్పాను కదా. స్పర్శ దర్శనం అయిపోయాక రూపే ద్వారా పాతాళగంగకి వెళ్దాము, బోటింగ్కి వెళ్దామని పిల్లలు అడిగారు. సో వాళ్ళు అడిగారు కదా, మళ్ళీ రూమ్కి వెళ్ళి టైం విషయం ఎందుకు చేసుకోవడం అనేసి డైరెక్ట్గా మేము కాలేజీ చెప్పులు కూడా లేకుండా ఇక్కడికి వచ్చాము. టికెట్ అయితే పైన ఇస్తారు, రూపేకి, బోటింగ్కి కింద తీసుకోవాలన్నారు. సరే అనేసి టికెట్ తీసుకొని ఇక్కడ 1 hour దాకా వెయిట్ చేసాము. వెయిట్ చేసి అట్ లాస్ట్ అక్కడ చూసారు కదా, 4 బాక్సెస్ ఉంటాయి, ఇటు అటు. సో అటు ఇటు నడుస్తూ ఉంటాయి అనమాట. ఒక వీల్ ఉంటుంది, ఇక్కడ ఒక వీల్, కింద ఒక వీల్, అలా ఉంటుంది అనమాట. సో దాంతో నడుస్తూ ఉంటుంది. వీళ్ళందరూ వెళ్ళి అక్కడ కూర్చున్నారు. మేము టికెట్స్ తీసుకొని వెళ్దామనేసి వాటర్ ఇంకా ఇది టికెట్స్ తీసుకొని వెళ్తున్నాము. శ్రీశైలంలో 2 మిస్టేక్స్ మాత్రం అస్సలు చేయకండి. మనీ క్యారీ చేయండి అండ్ ఆల్సో వాటర్ మాత్రం క్యారీ చేయండి. మీరు ఏదైనా వెహికల్లో వెళ్తూ ఉంటే ఇక్కడ ఏంటంటే గ్లాస్ బాటిల్స్ పెడతారు. ఆ గ్లాస్ బాటిల్తోనే మీరు ఒకవేళ 50 రూపీస్లో నాకు రాదు, నాకు తెలిసి 90 రూపీస్ మినిమం ఉంటుంది గ్లాస్ బాటిల్. సో మళ్ళీ ఆ బాటిల్ ఎక్కడైతే ఇస్తారో అక్కడ మళ్ళీ మనీ మనకి రిటర్న్ ఇస్తారనమాట. అండ్ నార్మల్ బాటిల్స్ కూడా ఉంటాయి, పెద్ద పెద్దవి టిన్స్ లాగా ఉంటాయి అనమాట. మేము ఒక పెద్ద టిన్ తీసుకొని ఆ బోట్ లోపలికి అయితే వెళ్తున్నాము. ఇక్కడ స్టెప్స్ చూసారా, అన్ఈవెన్గా ఉన్నాయి. ముందే టికెట్ తీసుకునే ఆమె చెప్పింది అన్ఈవెన్గా ఉంటాయి, ఇలా ఉంటుంది, మీరు దిగ్గలుగుతారా అనేసి. ఎస్ అనేసి మేమైతే తీసుకున్నాం, ఎందుకంటే పిల్లలు డిమాండింగ్ అక్కడ. బట్ మిస్టేక్ ఇది అయితే అస్సలు చేయవకండి. అండ్ ఆల్సో మనీ మాత్రం ఖచ్చితంగా క్యారీ చేయండి. ఎక్కడ ఫోన్పే ఉండదు అండ్ ఆల్సో కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కడా ఉండవు. అంటే ఇంతకుముందు ఎలా ఉండేదో మాకు తెలియదు, తర్వాత ఎలా ఉందో కూడా తెలియదు. మేము వెళ్ళినప్పుడైతే April 25th వెళ్ళాము. ఆ టైంలో టెర్రరిస్ట్ అటాక్ అలా ఉంది. సో దానివల్ల ఏమన్నా జామాస్ అలా పెట్టేసి ఇవేం పని చేయకుండా చేశారా లేదో మాకు తెలీదు. ఈవెన్ నెట్ కూడా లేదు. ఎయిర్టెల్ వీడియో కాల్ ఫ్రీ అంటారు కదా, అది కూడా లేదన్నమాట. ఓన్లీ నార్మల్ కాల్సే వెళ్తున్నాయి, అది కూడా చాలా కష్టం మీద వెళ్తున్నాయి అనమాట. అసలు సిగ్నల్స్ కూడా లేదు, చాలా ఇబ్బంది అనిపించింది. ఇప్పుడు మేము 2 ఫ్యామిలీస్ అలా వెళ్ళాం కాబట్టి కొంచెం క్యాష్కి అంత ఇబ్బంది పడలేదు. బట్ ఎవరైనా ఫోన్పే కానీ కార్డ్ని కానీ నమ్ముకొని వచ్చారా, బలైపోయినట్టే. నిజంగా అండి, చాలా ఇబ్బంది అయితే పడ్డాము. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు రోప్వేకి ఒక టికెట్ ఇస్తారు, అది మన దగ్గరే పెట్టుకోవాలి. రిటర్న్ కూడా ఆ టికెట్ మీదనే తీసుకెళ్తారు. బట్ మేము వెళ్ళాము. బట్ ఏంటంటే కనీసం ఒక 2 hours పడుతుందేమో అనిపించింది. ఈ కాళ్ళ మంటలతో వెళ్ళాము, అసలు వెయిట్ చేయాలనిపించలేదు. సరే అని ఆటోస్ ఉన్నాయి, ఆటోస్ మాట్లాడుకుని వెళ్తే 1000 అన్నారు. సరే పోనీలే అనేసి వెళ్తే ఆ గుంటలు, ఆ ఎత్తేయడం, అమ్మో చాలా కష్టం అనిపించింది. తీరా వెళ్ళాక కారు చోట మేము వచ్చా, టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో అందుకే మీకు సజెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఒకవేళ శ్రీశైలం వెళ్తే మాత్రం అస్సలు వెళ్ళకండి బోటింగ్కి.